నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలానే మీరు అందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఇన్ని వీడియోలు షేర్ చేసినా కానీ ఇంకా వీడియోలన్నీ కూడా షేర్ చేయాలనిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే ఫ్రెండ్షిప్ డే నాడు మేము పొందిన ఆనందము అంతా ఇంత కాదనమాట. మేమందరం కూడా పోయినసారి గెట్ టుగెదర్ చేసుకున్నప్పుడు ట్యాంక్ బండ్ దగ్గరికే కేక్ అనేది కట్ చేసామండి. అక్కడ తీసుకువెళ్ళి అక్కడ కట్ చేసాము. అయితే ఈ మధ్య కాలంలో ఇప్పుడు మనం బయట నుంచి ఏమీ కూడా ట్యాంక్ బండ్ దగ్గరికి తీసుకువెళ్ళకూడదట. అందువల్ల అక్కడ కేక్ కట్ చేయకుండా చాలాసేపు అక్కడ సరదాగా ఫన్నీగా జోకులు వేసుకుంటూ చాలాసేపు కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపము ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు బోలెడన్ని ముచ్చట్లు మాట్లాడుకున్న తర్వాత అండి, ఎంతసేపు ముచ్చట్లు పెట్టినా కానీ మనకి ఆకలి అనేది ఉంటుంది కదండి. కడుపులోకి ఎలికలు పరిగెడుతున్నట్టు ఆకలి అయితే అవుతూ ఉందన్నమాట. అయితే మేము పోయినసారి వచ్చినప్పుడు చక్కగా స్నాక్స్ అవి ఇవి తిన్నామండి. ఈసారి ఏంటంటే మేము స్టేజ్ ఎక్కి అక్కడ ఫొటోస్ బాగా వస్తాయి, అక్కడ వీడియోస్ బాగా వస్తాయి అని చెప్పి స్టేజ్ ఎక్కిన తర్వాత చిన్న పిల్లలం అయిపోయి ఏంటో ఆ పాటలు పాడదాము ఈ పాటలు పాడదామని చెప్పి ప్రాక్టీస్ చేసేటప్పటికే మా టైం అంతా అయిపోయిందండి. అసలు వేయాల్సిన స్టెప్స్ వేయకుండా ఏంటో చాలాసేపు టైం అయితే అక్కడ గడిచిపోయింది. ఇలా అయిపోయిందనమాట. అంతలోకి 9 అయిపోయిందండి టైం చూసుకునేసరికి. అప్పుడు మరి కొంచెం దూరం వెళ్ళాల్సిన వాళ్ళం ఉన్నాము, వైరా దాకా వెళ్ళాలి. మళ్ళీ ట్రావెలింగ్ చేయాలంటే ఇప్పుడు తినకుండా వెళ్తే 10 అవుతుందన్నమాట. 10కి వెళ్ళి వండుకొని తినాలి అవన్నీ అని చెప్పి ఇంకా ఎట్లా ఏంటి అనేసరికి దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వెళ్దాము అనుకున్నామండి. అక్కడ రెస్టారెంట్ వచ్చేసి ఇక్కడ మాకైతే రెస్టారెంట్ వచ్చేసి గ్రాండ్ గాయత్రి అని ఇద్దరు ఫ్రెండ్స్ అయితే సజెస్ట్ చేశారండి అక్కడికి. అయితే ఇంతకుముందు వీళ్ళు వెళ్ళి ఉంటారు, అక్కడ ఉంటుంది. సరే ఏ ఐటమ్ అయినా వాళ్ళకి నచ్చిందేమోలే అని చెప్పి మేము కూడా ఏం చేసామంటే, మనకు తెలిసిన రెస్టారెంట్స్ ఉన్నా కానీ 10 మంది 10 రెస్టారెంట్స్ చెప్పకూడదు కదండి. ఇద్దరు చెప్పింది ఓకే అని చెప్పాము. అది వచ్చేసి మనకి వైరా రోడ్లో జెడ్పీ సెంటర్లో ఉంటుందండి, హవేలీకి పక్కన అనమాట. సరే ఓకే, మేము కూడా ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికి. అయితే సరే అక్కడ ఫుడ్ కూడా మనము ఎంజాయ్ చేద్దాం అనుకుని అయితే వెళ్ళాము. ఇంకా ఈ మధ్యలో ఇంకొక విషయం చెప్పాలండి. మేమిద్దరం అనమాట, ముంతాజ్ నేనైతే బైక్ మీద వెళ్ళామండి. మిగతా అంతా కూడా కారు బైకులు అట్లా వెళ్ళిపోయారు. మేమిద్దరం కూడా ట్యాంక్ బండి నుంచి బండి మీద అయితే ప్రయాణం అయితే చేస్తూ ఉన్నాము. అయితే మధ్యలో ఆగి మేమేం చేసాము అంటే అండి, ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కొనుక్కోవడము మాకు టైం లేక అప్పుడు వచ్చేటప్పుడు తెచ్చుకోలేదనమాట. ఇప్పుడు ఆగి మరి రెస్టారెంట్లో వాళ్ళన్నీ ఆర్డర్ చేస్తారు మనం వెళ్ళేసరికి అని చెప్పుకొని మేము చక్కగా అయితే ఫ్రెండ్షిప్ బ్యాండ్ కొనుక్కొని అయితే వెళ్ళామండి. ఇంకా ఫ్రెండ్షిప్ బ్యాండ్ కొనుక్కొని ఫస్ట్ వాళ్ళకి అందరికీ కూడా ఫ్రెండ్స్కి ముందు కట్టాలి అని చెప్పేసి ఫ్రెండ్షిప్ బ్యాండ్ అందరికీ చేసి అందరం ఒకరినొకరు కట్టుకొని సరదాగా జోకులు వేసుకుంటూ అన్నీ అయిన తర్వాత ఈ కొత్త ఫ్రెండ్ అయితే నేనైతే చిన్నప్పుడు చూసిన ఫ్రెండ్ అయితే మర్చిపోయినానండి. సారథి అనమాట తను. ఈ మధ్య మాకు గ్రూప్లో యాడ్ అయినాడట. మెసేజ్లు మామూలుగా అందరికీ మంచిగా ఇట్లా అందరు ఎలా ఉన్నారు ఏంటని చెప్పి మెసేజ్లు పెడుతున్నాను. నేను ఈరోజు అన్ని ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇవ్వాలన్నమాట సారథిని చూడటము. పరిచయం చేసుకున్నాను, మంచిగా మాట్లాడాడనమాట. ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకేమేం కావాలనేది వీళ్ళు ఆర్డర్ చేశారు. ఆర్డర్ చేసే ముందు ఇంకొకటండి, మనం కేక్ ఫ్రెండ్స్ అందరం కూడా కేక్ కట్ చేద్దాం అనుకున్నాం కదా. అలాగనే ముంతాజ్ బర్త్డే అయిపోయిన తర్వాత వాళ్ళ పాప ఏం చేస్తుందంటే, శ్రీదేవి ఫ్రెండ్షిప్ ఉన్న వాల్యూ చెప్తావా అని ఒక ముక్కలో. థ్యాంక్ యూ చైతన్య, టీచరుగా లేటెస్ట్ చెప్పావు. చెప్పాలి విలువ ఎవరన్నా వీడియో ఉండు తీస్తా ఉండు ఒక్క నిమిషం. ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుతున్నాడు రైమా. ఏంటా అమ్మా నువ్వు కూడా ఫ్రెండ్షిప్ గురించి ఒక మాట. యూట్యూబ్ ఛానల్ వస్తుంది, లైక్ కొడతారు. నువ్వు చెప్పాలి, తప్పదు. ఆంటీ వాళ్ళని చూసి నేర్చుకున్నా, ఆంటీ వాళ్ళు చూసుకుంటూ పెరిగా.
ఇక్కడ కొంచెం ఫ్రెండ్స్ గురించి మాట్లాడిందంటే మా ఫ్రెండ్స్ అంతా కూడా అందరి ఒపీనియన్ ఎలా ఉంది అనేది కొంచెం వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే కొంచెం వాయిస్ మీకు సౌండ్తో ఉన్నా కానీ వాళ్ళ వాయిసే పెట్టాలని చెప్పి నేను అలా పెట్టాను. అయితే ఇక్కడ వచ్చేసి మొన్న ముంతాజ్ బర్త్డే అయిందనమాట. అయితే వాళ్ళ పాప లేదని ఈరోజు కేక్ ఇక్కడికి ఫ్రెండ్స్ అంతా ఉన్నారు కదా మమ్మీ ఇక్కడ కట్ చేయని చెప్పి సర్ప్రైజ్ అనమాట. తెలియదు ఎవరికి, ఒక బాబునిచ్చి తనకి ఇష్టమైన కేక్ అయితే ఇక్కడికి పంపించిందనమాట. ఇంకా మేమేం చేసామంటే అటు ఆ కేక్ కటింగు, ఇటు మేము తెచ్చిన ఫ్రెండ్షిప్ డే కేక్ కటింగు అన్నీ అయిపోయి చక్కగా ఇంకేం చేసామంటే ఆర్డర్ పెట్టినేసి వచ్చినాయండి. ఇంకేంటి బటర్ నాన్స్, కర్రీస్ ఉంటాయి కదండి, కాజు కర్రీ అవి చెప్పాము. కానీ కాజు కర్రీ చెప్తే కాజు తక్కువ వేసాడండి. అది మాకు కోపం వచ్చి వెంటనే ఏంటి కాజుస్ రాలే, అసలు కాజు కర్రీ అంటే కాజుకా ఎక్కువ లేవు, మామూలుగా కర్రీ ఇచ్చాడేంటి అనేసరికి మా వాణి వాళ్ళ బాబు అన్నాడుగా, ఆంటీ మీకు వచ్చే కాజులన్నీ కూడా నా దాంట్లోనే ఉన్నాయి, నాకేసేసాడు అన్నీ కూడా అని అంటే ఓ అవునా అనుకొని సరిగా కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకున్నాం అనమాట. వెంటనే చెప్దాం అనుకుని కూడా సరేలే ఇటు వచ్చేసినాయి కదా కొన్ని వేసాడు, ఆ కొన్ని కూడా బాబుకి వచ్చినాయిలే అని చెప్పి అడ్జస్ట్ అయినామన్నమాట. ఇలా మొత్తం కూడా ఆ రోజంతా కూడా అందరికీ కావాల్సినవి ఇంకా బటర్ నాన్స్ తోటి మన వాళ్ళు ఆగరు కదండి. ఇది కుండ బిర్యానీ అటండి, కుండ పలావు, కుండ బిర్యానీ అని చెప్పి మేము చక్కగా బిర్యానీ ఆర్డర్ ఇద్దాము అనేసరికి వాళ్ళు ఏం చేశారంటే రెస్టారెంట్ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఏం చేశారంటే ఎప్పుడు బిర్యానీలు ఎందుకు అండి, పులావ్ తినండి, పులావ్ బాగుంటుంది, కుండలో పులావ్ అనేసరికి ఓకే ఈయన ఇంతగానంగా చెప్తున్నాడు కదా అని చెప్పి దీన్ని కూడా ఎమ్మటే ఆర్డర్ ఇచ్చామండి. కానీ ఇదైతే వరస్ట్ అనమాట, అస్సలు బాగుండలేదండి, మాకైతే ఎవ్వరికి నచ్చలేదు. సరే ఒక ఇద్దరికి నచ్చలేదు అంటే మన పొరపాటేమో, వాళ్ళకి నచ్చలేదు అనుకోవచ్చు, కానీ అందరం కూడా అసలు ఎవరని తినలేదు. 5 6 ఇస్తే 3 అలానే ఉండిపోయినాయి అనమాట. ఇంకా మాకు అస్సలు నచ్చలేదు కర్రీ కానీ అది కానీ అసలు ఏది నచ్చలేదనమాట. ఇంకా ఫోన్లే ఆర్డర్ పెట్టాం కాబట్టి తెలియక ఒక్కటి తిన్న తర్వాత మిగతాది ఆర్డర్ పెడదాము అంటే మనకి ఆర్డర్ ఇచ్చిన తర్వాతనే 1/2 అవర్ పడుతుంది అన్నాడండి. అప్పటికే 9:30 అట్లా అయింది కాబట్టి ఇంటికి వెళ్ళాలి కాబట్టి అంతా లేడీస్ ఉన్నాం కాబట్టి ఇంకా సర్లే ఏదో ఒకటి అని చెప్పి అలా అయితే సరే తిన్నాము అయిపోయింది కదా అని చెప్పి తిన్న తర్వాత బిల్ అయితే ఒక్కళ్ళ మీద ఎవరం వేయలేదండి. ఎందుకంటే అందరికీ కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి, అందరికీ కష్ట సుఖాలు ఉంటాయి, అందరికీ మనం మంత్ వచ్చేటప్పటికి కట్టాల్సినవి రెంట్స్ కానీ ఇంకేదన్నా కానీ అన్నీ ఉంటాయి కాబట్టి అందరం తిన్న తర్వాత మొత్తం కూడా ఎంత వచ్చింది అని చూసుకున్న తర్వాత అందరం షేర్ చేసుకున్నామండి. ఇలా మా ఈ ఫ్రెండ్షిప్ డే నాడు మా జర్నీ అంతా కూడా ఇలా ట్యాంక్ బండ్ నుంచి స్టార్ట్ అయ్యి రెస్టారెంట్ తోటి అయితే ఎండ్ చేసామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చాలని చెప్పి కోరుకుంటున్నాను. సరదాగా మా ఫ్యామిలీలు ఎలా ఉంటాయో మా ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కూడా మేము అలా గడుపుతూ ఉంటామండి. ఆ ఫ్యామిలీస్లో ఏ అకేషన్ అయినా కానీ మేము వెళ్ళడము, వాళ్ళు మా ఇంట్లోకి రావటము అలా జరుగుతుంది. ఇలా మా నుంచి మా పిల్లలు కూడా ఎప్పుడు కూడా ఇలా కలకల్లాడుతూ ఉండాలని చెప్పి నేనైతే కోరుకుంటూ ఉన్నాను. అలాగనే ఎప్పుడు వీడియో చేసినా కానీ చక్కగా మనసులోదంతా చెబితేనే మీకు తెలుస్తుంది అని చెప్పి ఒక పాటలు ద్వారా ఏమీ తెలియదండి, మన మనసులోది మనం చెప్తేనే మనకు తెలుస్తుంది ఈ భావాలన్నీ అని చెప్పి ఈ చిన్న వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి అలాగనే మీరు మీ ఫ్రెండ్స్తో ఎలా ఉంటారో మేము ఎలా ఉన్నామో చూసి కామెంట్ పెట్టండి. చూసారు కదా మా డే అంతా కూడా ఎలా నడిచిందో. ఇంకా అందరు బాయ్ చెప్పే టైం అయిందండి. ఎక్కడ వాళ్ళం అక్కడ సేఫ్గా ఇళ్ళకి వెళ్తున్నాం. బాయ్ మీకు కూడా.